Hello everyone. In previous lecture we are discussing about arrays topic. In arrays topic, how to define an array and how to create an array and how to initialize an array, and also discuss about types of arrays and application of two-dimensional array. And now let us discuss about string concept in Java. What is string and how to declare a string and how to initialize a string, and also discuss the methods in string. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో మనం ఏం చేసామండి, అరేస్ కోసం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ లెక్చర్లో ఏం చేస్తామంటే స్ట్రింగ్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనండి. స్ట్రింగ్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఏ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఏమంటాం? స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ని ఎప్పుడు కూడా విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో రిప్రజెంట్ చేస్తాం. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మనం రాసే లెటర్స్ అవ్వచ్చు, డిజిట్స్ అవ్వచ్చు, సింబల్స్ని ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రింగ్. ద ఈజియెస్ట్ వే టు రిప్రజెంట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ విత్ ఏ క్యారెక్టర్ అరే. ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం రాయడానికి లేదా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి అంటే క్యారెక్టర్ అరే యూజ్ చేస్తామండి. క్యారెక్టర్ అరేని యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్ని స్టోర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్యార్ అరే ఆఫ్ ఈక్వల్ టు న్యూ క్యార్ ఆఫ్ 4 సెమీకోలన్. ఓకేనండి. ఇక్కడ నేను క్యార్ అరే అని చెప్పి నేను ఒక అరేని తీసుకుంటున్నాను. ఆ అరే నేమ్ వచ్చేసి క్యార్ అరే అండ్ టైప్ వచ్చేసి డేటా టైప్, అది క్యారెక్టర్ టైప్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆ క్యార్కి 4 స్పెసిఫై చేస్తున్నానండి. అంటే నేను 4 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. అంటే అరే కాబట్టి నాకు 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. క్యార్ అరే ఆఫ్ 0, క్యార్ అరే ఆఫ్ 1, క్యార్ అరే ఆఫ్ 2, క్యార్ అరే ఆఫ్ 3. ఇలా చేసినప్పుడు నాకు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క క్యారెక్టర్ని మాత్రమే స్టోర్ చేసుకోగలను. 0th లొకేషన్లో జే, ఫస్ట్ లొకేషన్లో ఏ, సెకండ్ లొకేషన్ వి అండ్ థర్డ్ లొకేషన్లో అగైన్ ఏని స్టోర్ చేసుకుంటాం. ఓకేనండి. మొత్తం ఈ క్యారెక్టర్ అరేని ప్రింట్ చేయమని అడిగితే మనకి ఏం డిస్ప్లే అవుతుందండి? జావా అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇన్ జావా స్ట్రింగ్స్ ఆర్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ 2 క్లాసెస్. జావాలో మనకి స్ట్రింగ్స్ అనేవి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్ అండి. వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి 2 క్లాసెస్ యూజ్ చేస్తాం. ఒకటి స్ట్రింగ్ అండ్ అనదర్ వన్ స్ట్రింగ్ బఫర్. మీరు ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. లేదు అంటే స్ట్రింగ్ బఫర్నైనా యూజ్ చేసి మనం స్ట్రింగ్స్ని డిఫైన్ చేయొచ్చండి ఇన్ జావా. ఆల్రెడీ చెప్పాం కదండి, స్ట్రింగ్ని 2 క్లాసెస్లో డిఫైన్ చేయొచ్చని. ఒకటి స్ట్రింగ్ బఫర్. ఇప్పుడు స్ట్రింగ్ డిక్లరేషన్ చేస్తున్నాం విత్ ది హెల్ప్ బై యూజింగ్ స్ట్రింగ్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ అండి. స్ట్రింగ్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను, ఫస్ట్ నేమ్ అని చెప్పి రాశాను. ఫస్ట్ నేమ్ సెమీకోలన్. సింటాక్స్ వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ సెమీకోలన్ ఇస్తాం. స్ట్రింగ్ నేమ్ వచ్చేసి నేను ఫస్ట్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ ఫస్ట్ నేమ్లోకి నేను వాల్యూని తీసుకుంటున్నానండి. వాల్యూని తీసుకుంటుంటే ఇక్కడ చూడండి, డిక్లరేషన్ వచ్చేసరికి 2 లైన్స్లో చేస్తున్నాను. ఆర్ తర్వాత ఉన్నదేమో సింగిల్ లైన్లోనే, అంటే డిక్లరేషను అలాగే ఇనిషియలైజేషను సింగిల్ లైన్లో చేయొచ్చు. లేదు అంటే 2 లైన్స్లో అయినా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 2 లైన్స్లో, ఒక లైన్లో డిక్లరేషన్ చేస్తాం, ఇంకొక లైన్లో ఇనిషియలైజేషన్ చేస్తాం. అదే నెక్స్ట్ ఆర్ పెట్టి నెక్స్ట్ స్టేట్మెంట్లో బోత్ డిక్లరేషన్ అండ్ ఆల్సో ఇనిషియలైజేషన్ అనేది మనకి సింగిల్ లైన్లో కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ లైన్లో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో నేను స్ట్రింగ్ని ఎంటర్ చేశానండి. ఇన్పుట్ కూడా ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ అని ఇచ్చాను. నెక్స్ట్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ C3 సెక్షన్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనండి. అంటే C3 సెక్షన్ సింగిల్ లైన్లోనే నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, C3. మీరు C3 ప్లేస్లో C4 లేదా C1, C2 రాసుకోవచ్చు. ఓకేనండి. ఇది స్ట్రింగ్ని డిక్లేర్ చేయడం. ఇవి ఎగ్జాంపుల్. అదే సింటాక్స్ అడిగారు అనుకోండి, స్ట్రింగ్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ సెమీకోలన్ అగైన్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మనం వాల్యూ అనేది ఇస్తాం. ఓకేనండి. నెక్స్ట్
లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ యూజింగ్ ద లెంత్ మెథడ్ యూస్ చేసి స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్ట్రింగ్ యొక్క లెంత్ అంటే ఇప్పుడు చూడండి, STRING స్ట్రింగ్ అని చెప్పి ఒక వర్డ్ ఇచ్చాను. ఆ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి లేదా ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెప్పడమే స్ట్రింగ్ యొక్క లెంత్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ ఇంట్ m ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఎందుకు డిఫైన్ చేశానంటే నాకు లెంత్ నెంబర్స్లో వస్తుంది. ఓకేనండి. అంటే 6, 7, 8, 9 అలా చెప్పి కౌంట్ అనేది నాకు నెంబర్స్లో వస్తుంది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ తీసుకుని ఒక వేరియబుల్కి నేను అసైన్ చేస్తున్నాను మెథడ్. కాబట్టి ఇంట్ స్పేస్ m ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ డాట్ లెంత్ ఆఫ్ సెమికోలన్. ఫస్ట్ నేమ్ డాట్ లెంత్ ఆఫ్ సెమికోలన్. ఇప్పుడు నాకు ఫస్ట్ నేమ్ ఏంటండి, ఫస్ట్ దాంట్లో 2 లైన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి, అందులో వచ్చింది ఏంటి, స్ట్రింగ్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఫస్ట్ నేమ్ ప్లేస్లో స్ట్రింగ్ వస్తుంది. స్ట్రింగ్ డాట్ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఆ కౌంట్ చేసి ఆ వాల్యూ అనేది ఎంకి అసైన్ చేస్తుందండి. నా స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఎన్ని, STRING 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎంలో ఎంత స్టోర్ అవుతుంది, 6 అండి. అదే నెక్స్ట్ స్టేట్మెంట్లో నేను ఏం రాశాను, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు C3 సెక్షన్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు C3 అంటే 2 వర్డ్స్ అండ్ స్పేసింగ్. లెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్పేసింగ్ కూడా కౌంట్ అవుతుందండి. అంటే స్పేసింగ్తో కలిపి 3 సెక్షన్లో ఎన్ని ఉన్నాయండి, 7 లెటర్స్ ఉన్నాయి. ఓకేనండి. 7 + 3 10. లాస్ట్ స్ట్రింగ్ అని ఇస్తేనేమో 6 ప్రింట్ అవుతుంది. అదే C3 సెక్షన్ అని ఇస్తేనేమో 10 అని చెప్పి M వాల్యూ అనేది సేవ్ అవుతుందండి. నెక్స్ట్ వన్, కన్కాటినేషన్ ఆఫ్ స్ట్రింగ్. కన్కాటినేషన్ అంటే ఏంటి అంటే జస్ట్ యాడింగ్ అండి. అంటే ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ని యాడ్ చేయడాన్ని ఏమంటాం అంటే కన్కాటినేషన్. యాడ్ అంటేని 2 + 3 = 5 అలా యాడ్ కాదండి. 2 వర్డ్స్ని పక్క పక్కన రాయడానికి యూస్ చేసేది కన్కాటినేషన్. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ స్పేస్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఇన్ డబుల్ కొటేషన్లో జాన్ రాస్తాం. స్ట్రింగ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ యూ. ఇప్పుడు నాకు ఈ 2 వర్డ్స్ పక్క పక్కన వస్తాయి. అవుట్ కన్కాటినేషన్ ఫంక్షన్ని, కన్కాటినేషన్ మెథడ్ని యూస్ చేస్తే నాకు 2 వర్డ్స్ పక్కన వస్తాయి. దాన్ని ఇక్కడ చెప్తాను చూడండి. స్ట్రింగ్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పక్క పక్కన వస్తాయి. అదే కన్కాటినేషన్. యాడ్ సింబల్ ఏంటి అండి, కన్కాటినేషన్ సింబల్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఓకేనండి. నెక్స్ట్ స్ట్రింగ్ సిటీ ఈక్వల్ టు, మీరు కావాలి అంటే ఇలా 3 లైన్స్లో మీరు కన్కాటినేషన్ ఈ విధంగా ఫంక్షన్ వితౌట్ యూజింగ్ ఫంక్షన్ యూస్ చేయకుండా మీరు ఇలా రాసినా సేమ్ అవుతుంది. ఇది హెల్ప్ ఆఫ్ మనం మెథడ్ యూస్ చేసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ ప్రొసీజర్ అనుకోండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిఫైన్ చేసుకుంటాం, లాస్ట్ నేమ్ డిఫైన్ చేసుకుంటాం. అగైన్ మళ్ళీ ఫుల్ నేమ్ అని చెప్పి ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ బట్టి రాయాలి. అదే కింద లైన్లో చూడండి, డైరెక్ట్ ఇన్పుట్ అనేది నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. స్ట్రింగ్ సిటీ 1 ఈక్వల్ టు న్యూ ఇన్ డబుల్ కొటేషన్స్ న్యూ ప్లస్ ఇన్ డబుల్ కొటేషన్స్ ఢిల్లీ అని రాస్తున్నాను. న్యూ ఢిల్లీ అని కలిపి వచ్చేస్తుంది. ఒకే సింగిల్ లైన్లో రాసుకోవచ్చు, లేదు అంటే 3 స్టేట్మెంట్స్లో మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ స్ట్రింగ్ అరేస్. స్ట్రింగ్ అరేస్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్ట్రింగ్ డేటా టైప్ స్ట్రింగ్స్ అనేవి క్యారెక్టర్ అరేని యూస్ చేసి మనం ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేయొచ్చు. అలాగే స్ట్రింగ్ డేటా టైప్ యూస్ చేసి కూడా స్ట్రింగ్ అరేస్ని డిఫైన్ చేయొచ్చు. అవి ఎలా చేస్తాము అంటే స్ట్రింగ్ స్పేస్ ఐటమ్ అరే ఆఫ్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3 విల్ క్రియేట్ ఎన్ స్ట్రింగ్ అరే ఆఫ్ సైజ్ 3 టు హోల్డ్ 3 స్ట్రింగ్స్. ఇందాక మనం క్యారెక్టర్ అరేని క్రియేట్ చేస్తే అక్కడ ఏమవుతుందండి, ఆ అరే మొత్తంలోనే నాకు ఒక స్ట్రింగ్ని మాత్రమే హోల్డ్ చేయగలుగుతాను. ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, జావా అని చెప్పి సేవ్ చేశాను. అంటే ఒక్క వర్డ్ని ఒక్కొక్క లెటరు ఒక్కొక్క లొకేషన్లో స్టోర్ చేస్తాం. అది ఎందుకని, క్యారెక్టర్ అరే కాబట్టి. అదే ఇక్కడ స్ట్రింగ్ అరే అనుకోండి, స్ట్రింగ్ అరేలో ఏం చేస్తానంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క స్ట్రింగ్ని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో నేను స్ట్రింగ్ ఆఫ్ 3 అని రాస్తాను. స్ట్రింగ్ ఆఫ్ 3 అంటే నేను 3 స్ట్రింగ్స్ని నేను సేవ్ చేసుకోవచ్చు. 0th లొకేషన్లో ఒక స్ట్రింగ్ని, ఐటమ్ అరేలో 0th లొకేషన్లో ఒక స్ట్రింగ్ని, ఐటమ్ అరే ఆఫ్ 1లో ఒక స్ట్రింగ్ని, అలాగే ఐటమ్ అరే ఆఫ్ 2లో ఇంకొక స్ట్రింగ్ని నేను
సేవ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇవి కన్కాటినేషన్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఆల్సో స్ట్రింగ్ ఎరే. స్ట్రింగ్ ఎరే అంటే ఏంటి అంటే, అసలు ఎరే అంటే ఏంటండి? ఎరే అంటే గ్రూప్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ అంటే హోమోజీనియస్ డేటా ఎలిమెంట్ స్టోర్ చేసేది ఎరే అవుతుంది. ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే స్ట్రింగ్ ఎరే అంటున్నాను. సి అనేది స్ట్రింగ్ టైప్ ఎరేని సపోర్ట్ చేయదు, కానీ జావా అనేది స్ట్రింగ్ ఎరేని సపోర్ట్ చేస్తుందండి. ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్గా స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయొచ్చో నేర్చుకున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎరే కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనం స్ట్రింగ్ని మనం ఎరేలో స్టోర్ చేయొచ్చు. అక్కడ ఏం చేస్తున్నాం, క్యార్ ఎరే నేమ్ అని చెప్పి అందులో మనం స్ట్రింగ్ని పెడుతున్నాం. అక్కడ ఏమవుతుంది అంటే, ఒక్కొక్క మెమరీ లొకేషన్లో నాకు ఒక్కొక్క లెటర్ అనేది స్ట్రింగ్లో ఉండే ఒక్కొక్క లెటర్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకని నేను క్యార్ తీసుకున్నాను కాబట్టి ఆ ఎరే మొత్తంలోనే నేను ఒక స్ట్రింగ్ని మాత్రమే స్టోర్ చేయగలను. కానీ ఇక్కడ స్ట్రింగ్ ఎరే కాన్సెప్ట్ యూస్ చేసి ఏం చేస్తాను అంటే, ఒక్కొక్క మెమరీ లొకేషన్లో నేను ఒక్కొక్క స్ట్రింగ్ని ప్లేస్ చేసుకునేదే స్ట్రింగ్ ఎరే కాన్సెప్ట్. We can also create and use arrays that contain strings. స్ట్రింగ్ ఎరేస్లో మనం ఏం చేస్తాము, ఎరేని క్రియేట్ చేయొచ్చు, అలాగే యూజ్ చేయొచ్చు కూడా స్ట్రింగ్ డేటా టైప్తో. స్ట్రింగ్ స్పేస్ ఐటెం ఎరే ఆఫ్, ఇక్కడ చూడండి స్ట్రింగ్ అనేది డేటా టైప్ కింద తీసుకున్నాను, ఐటెం ఎరే అనేది నేమ్ అండి, ఎరే యొక్క నేమ్ పెట్టాను. సబ్స్క్రిప్ట్లో నేను ఏమీ రాయలేదు, సైజ్ ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి అది వేరియబుల్ మనం ఎన్ని కావాలితే అన్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ న్యూ అనే ఆపరేటర్, న్యూ స్పేస్ స్ట్రింగ్ ఆఫ్ 3 అని చెప్పాను. స్ట్రింగ్ ఆఫ్ 3 అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశాను కాబట్టి ఐటమ్ ఎరేలో నేను ఎన్ని వాల్యూస్ పెట్టచ్చు అంటే 3 వాల్యూస్ అనేవి నేను సేవ్ చేసుకోవచ్చు. విల్ క్రియేట్ యాన్ ఐటమ్ ఎరే ఆఫ్ సైజ్ 3 టు హోల్డ్ 3 స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకేనండి. ఇక్కడ నేను 3 స్పెసిఫై చేశాను కాబట్టి 3 స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ అసైన్ ద స్ట్రింగ్ టు ద ఐటమ్ ఎరే ఎలిమెంట్ బై ఎలిమెంట్ యూజింగ్ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏంటి, నేను 3 ఎలిమెంట్స్ అనేవి తీసుకోవాలి. ఎరేలోకి 3 స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటున్నానండి. 3 స్ట్రింగ్స్ ఒక్కొక్క సింగిల్ స్టేట్మెంట్లో అంటే ఐటమ్ ఎరే ఆఫ్ 0 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ జావా అని తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ ఎరే ఆఫ్ 1 ఈక్వల్ టు లాంగ్వేజ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో లాంగ్వేజ్ సెమీకోలన్. ఓకేనండి, పైదానికి కూడా సెమీకోలన్ ఉంటుందండి. ఐటమ్ ఎరే ఆఫ్ 0 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ జావా సెమీకోలన్. నెక్స్ట్ లైన్లో ఐటమ్ ఎరే ఆఫ్ 1 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లాంగ్వేజ్ సెమీకోలన్. నెక్స్ట్ ఐటమ్ ఎరే ఆఫ్ 2 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ పవర్ఫుల్ సెమీకోలన్, జావా లాంగ్వేజ్ పవర్ఫుల్. ఓకేనండి, ఈ 3 స్ట్రింగ్స్ కూడా నాకు ఐటమ్ ఎరేలో సేవ్ అవుతుంది. ఇలా మీరు ఒక్కొక్క ఇన్పుట్ ఇవ్వడానికి ఒక్కొక్క స్టేట్మెంట్ని యూజ్ చేయొచ్చు, లేదు అంటే బై యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా మనం ఎరేలోకి ఇన్పుట్ తీసుకోవడానికి ఫర్ లూప్ యూజ్ చేసి, లేదా లూపింగ్ కాన్సెప్ట్ ఏదో ఒకటి యూజ్ చేసి మనం ఏం చేస్తామండి, ఈ స్ట్రింగ్ ఎరే అంటే ఐటమ్ ఎరేలోకి స్ట్రింగ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. ఓకేనా అండి. Let us discuss string methods. First one, method for task performed and example. అండి, ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ తీసుకుంటాను. ఆల్రెడీ ఫస్ట్ డిఫైన్ చేసుకుంటామండి, అర్థం అవ్వాలి కాబట్టి అసలు ఎలా జరుగుతుందో, నార్మల్గా వర్కింగ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. ఓకేనండి. సింటాక్స్ ఇవన్నీ కూడా మనకి సీలో ఎలా ఉంటాయి, సేమ్ యాజ్ యూజువల్ అలాగే ఉంటాయి. ఓకేనండి. S2 ఈక్వల్ టు S1 డాట్ 2 లోయర్ కేస్ అని చెప్తాను. ఇప్పుడు చూడాలి, 2లో 2 స్మాల్ లెటర్స్, లోయర్ అనేది ఒక వర్డ్, కేస్ అనేది ఒక వర్డ్. కాబట్టి లోయర్లో ఎల్ క్యాపిటల్ లెటర్ అండ్ కేస్లో సి అనేది క్యాపిటల్ లెటర్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ ద స్ట్రింగ్ S1 టు ఆల్ లోయర్ కేసెస్. ఓకేనండి. S1 అనేది నేను ఒక స్ట్రింగ్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ VSM అని తీసుకున్నాను, లేదా క్యాపిటల్ జావా అని చెప్పి స్పెల్లింగ్ తీసుకున్నాను అనుకో, దాన్ని నాకు స్మాల్ కేస్ లెటర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే స్మాల్ లెటర్స్లో మొత్తం జావా అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూడండి, S1 డాట్ 2 లోయర్ కేస్. ఇప్పుడు జరిగిన ఈ వర్క్ పర్ఫార్మ్డ్ అయిన టాస్క్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే S2 అనే స్ట్రింగ్ టైప్
నేను స్ట్రింగ్ ఆల్రెడీ మనం డిక్లరేషన్లో చెప్పానండి. స్ట్రింగ్ స్పేస్ S1, S2 అని చెప్పి డిఫైన్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు S1లో ఏం తీసుకున్నానండి, వితిన్ క్యాపిటల్ లెటర్స్. మీకు లోయర్ కేస్ అవ్వాలి అంటే మీరు తీసుకునే ఇన్పుట్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటేనే ఆ ఫంక్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. మీరు S1లో ఇన్పుట్ స్మాల్ లెటర్స్ ఇచ్చేసి దాని మీద లోయర్ కేస్ లెటర్స్ది ఫంక్షన్ అప్లై చేయమంటే అది అవుతుందో లేదో కూడా తెలియదు మీకు. ఓకేనండి. కాబట్టి S1లోకి ఇన్పుట్ ఏం తీసుకున్నాను, క్యాపిటల్ ఏబిసి తీసుకున్నాను. వితిన్ డబుల్ కొటేషన్స్లో రాస్తాను స్ట్రింగ్. అవుట్పుట్ ఏమొస్తుందండి, అవుట్పుట్ ఎక్కడ సేవ్ అవుతుంది, నాకు S2లో స్టోర్ అవుతుంది. S2 ఈక్వల్ టు వితిన్ డబుల్ కొటేషన్స్ ఏబిసి, స్మాల్ ఏబిసిడి అని వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ S2 ఈక్వల్ టు S1 డాట్ టూ అప్పర్ కేస్. సేమ్ TO2లో 2 అనేది స్మాల్ కేస్ లెటర్స్, అవర్లో U క్యాపిటల్ అండ్ కేస్లో C క్యాపిటల్. కన్వర్ట్స్ ద స్ట్రింగ్ S1 టు ఆల్ అప్పర్ కేస్. నేను ఏం తీసుకోవాలి, రివర్స్, ఇందాక దానికి రివర్స్. ఇన్పుట్ వచ్చేసరికి స్మాల్ లెటర్స్లో ఏబిసిడి తీసుకుంటున్నానండి. నాకు అవుట్పుట్ ఏం జనరేట్ చేయాలి, అది క్యాపిటల్ లెటర్స్ అంటే అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే చేయాలి. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, క్యాపిటల్ లెటర్స్లో ఏబిసిడి అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే S2 ఈక్వల్ టు S1 డాట్ రీప్లేస్ ఎక్స్ సింగిల్ కొటేషన్ వై. ఇప్పుడు చూడండి, రీప్లేస్ అంటున్నారు. రీప్లేస్ మీన్స్ ఇప్పుడు మనం నార్మల్ వర్డ్స్లో రీప్లేస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని ప్రోడక్ట్ వాడైతే మనం రీప్లేస్ చేయమంటాం, అంటే దాని ప్లేస్లో కొత్త ప్రోడక్ట్ ఇవ్వమంటాం. సేమ్ ఇక్కడ కూడా రీప్లేస్ ఆల్ ఎపిరియన్స్ ఆఫ్ ఎక్స్ విత్ వై. ఓకేనండి. ఎక్స్ ఉన్న ప్లేస్ ప్రతి దాంట్లోని నేను వై లెటర్తో రీప్లేస్ చేయమంటాను. నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ వచ్చేసి ఏబిసిడి XY X అండి. ఇప్పుడు నేను అడిగే ఫంక్షన్ ఏంటి అంటే రీప్లేస్ చేయమంటున్నాను, అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట వైతో రీప్లేస్ చేయమంటున్నాను. ఓకేనండి. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, S2 ఈక్వల్ టు వితిన్ డబుల్ కొటేషన్స్ ABCD Y. ఓకేనండి. ఇది రీప్లేస్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ట్రిమ్. ట్రిమ్ అంటే ఏంటి, నార్మల్గా మనం వీడియోస్ చేస్తుంటే చూస్తాం. ట్రిమ్ అంటే ఏంటి, ఏమైనా మనకి నాయిస్ ఉన్నది, డేటా ఉన్నా లేకపోతే అవసరం లేనిది ఉన్నా కూడా మనం కట్ చేసి అంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ చేయడాన్ని ట్రిమ్ అంటామండి. సేమ్ ట్రిమ్ అనేది కూడా ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ అండి, స్ట్రింగ్ మెథడ్ అండి. S2 ఈక్వల్ టు S1 డాట్ ట్రిమ్. ఇక్కడ చూడండి, రిమూవ్ వైట్ స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ S1. వైట్ స్పేసెస్ అంటే స్పేసింగ్ అండి. తీసుకునే స్ట్రింగ్లో ఫస్ట్ కానీ లాస్ట్ కానీ స్పేసింగ్ ఉంటే ఆ స్పేసింగ్ని ఎలిమినేట్ చేయడానికి అంటే డిలీట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అండి, ట్రిమ్ అనే మెథడ్. ఓకేనండి. ఇక్కడ చూడండి, S1 ఈక్వల్ టు స్పేస్ ఏబిసిడి స్పేస్. నాకు ట్రిమ్ ఫంక్షన్ అయిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏంటండి, S2 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్ ఏబిసిడి వస్తుంది. స్ట్రింగ్ ఈక్వల్స్ S1 డాట్ ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే 2 స్ట్రింగ్స్ తీసుకుంటామండి. 2 స్ట్రింగ్స్ కూడా చెక్ చేస్తాం, 2 ఈక్వలా కాదని. ఇక్కడ మనం చెక్ చేసేటప్పుడు సేమ్ ఇన్పుట్ ఒకటి కేసు ఇంకొకటి లోయర్ కేసు ఇచ్చినా కూడా మనకి ఫాల్స్ రిజల్టే వస్తుంది. ఓకేనండి. ఎందుకు అంటే జావా అనేది కేస్ సెన్సిటివ్. అంటే మీరు క్యాపిటల్ ఏబిసి ఇచ్చి ఒక స్ట్రింగ్లో ఇంకొక స్ట్రింగ్లో స్మాల్ ఏబిసి ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి, ఫాల్స్ వస్తుంది. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూడండి, S1 ఈక్వల్ టు వితిన్ డబుల్ కొటేషన్ స్మాల్ ఏబిసిడి అండ్ S2 ఈక్వల్ టు వితిన్ డబుల్ కొటేషన్ స్మాల్ ఏబిసిడి. రెండు కూడా సేమ్ స్ట్రింగ్సే కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను S1లోకి స్మాల్ ఏబిసిడి తీసుకున్నాను, S2లోకి స్మాల్ PQRS తీసుకున్నాను. రెండు అన్ఈక్వల్ కాబట్టి నాకు ఫాల్స్ అని చెప్పి వస్తుంది. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది మెథడ్స్ in string. And let us discuss some more methods in string. S1 dot equal string ignore case equals ignore case of S2. ఇక్కడ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే ఆల్రెడీ మనం ఈక్వల్ది మెథడ్ చూసాం. ఈక్వల్ మెథడ్ అంటే ఏంటి, S1 S2ని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు S1లోనేమో స్మాల్ కేస్ లెటర్స్ ఉండి S2లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ ఏమని వస్తుందండి, ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం కేస్ని ఇగ్నోర్ చేయొచ్చు. కేస్ అంటే ఏంటి,
ఒక స్ట్రింగ్ స్మాల్ లెటర్స్, ఇంకొక స్ట్రింగ్ క్యాపిటల్ లెటర్స్. స్ట్రింగ్లో రాసిన లెటర్స్ అనేవి సేమ్, కాకపోతే కేస్ అనేది డిఫర్ ఉందండి. ఒకటి లోయర్ కేస్ లెటర్స్, ఇంకొకటి అప్పర్ కేస్ లెటర్స్ ఉందనుకోండి. అప్పుడు మనం ఒక స్ట్రింగ్లో కేస్ అనేది ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రిటర్న్స్ ట్రూ ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు S2 ఇగ్నోరింగ్ ద కేస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి, S1 ఈక్వల్ టు స్మాల్ కేస్ ABCD తీసుకున్నాను, S2 ఈక్వల్ టు క్యాపిటల్ ABCD తీసుకున్నాను. ఈ కేసులో నాకు ఏమవుతుంది, నేను మెథడ్లో చూడండి, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ S2 అంటున్నాను. S2 యొక్క కేస్ని, అప్పర్ కేస్ని కానీ లోయర్ కేస్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేయమంటున్నాను. అంటే S2 కేస్తో సంబంధం లేకుండా లెటర్స్ అనేవి ఈక్వల్లా కాదా అని చూస్తాం. లెటర్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ట్రూ అని చెప్పి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి S1 డాట్ లెంత్. ఎందుకంటే గివ్ ద లెంత్ ఆఫ్ S1. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ రాస్తాను. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ లెంత్ ఫంక్షన్. S1 ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కొటేషన్స్ ABCD. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, 4ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ S1 డాట్ క్యారెక్టర్ ఎట్ ఆఫ్ N గివ్స్ nth క్యారెక్టర్ ఆఫ్ S1. ఇక్కడ మనం పెరాన్సిస్లో మీరు నెంబర్ రాస్తే ఆ నెంబర్లో ఏ క్యారెక్టర్ ఉందో డిస్ప్లే చేస్తుందండి. ఇక్కడ నేను S1 డాట్ క్యారెక్టర్ ఎట్ ఆఫ్ 5 అని చెప్పి రాస్తాను. 5 అని చెప్పి రాసినప్పుడు నాకు 0 1 2 3 4 5 నాకు అలా ప్రింట్ అవుతాయి. నాకు అప్పుడు లొకేషన్ ఎంతండి, 5 లొకేషన్లో నాకు Y అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ S1 డాట్ కంపేర్ టు, ఓకేనండి, TOలో క్యాపిటల్ T రాస్తాం. రిటర్న్స్ నెగిటివ్ ఇఫ్ S1 లెస్ దాన్ S2. S2 కన్నా S1 లెస్ అయితే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అదే పాజిటివ్ ఇఫ్ S1 గ్రేటర్ దెన్ S2. S2 కన్నా S1 వాల్యూ గ్రేటర్ అయితే పాజిటివ్ అని వస్తుంది. 0 వస్తుందండి. 0 ఎప్పుడు వస్తుంది అంటే S1 ఈక్వల్ టు S2 అయితే నాకు ఏమవుతుందంటే 0 వస్తుంది. ఓకేనండి. నౌ S1లోకి ఒక ఇన్పుట్ తీసుకున్నాను, క్యాపిటల్ COW కవ్, అండ్ S2లోకి క్యాపిటల్ లెటర్స్లో గోట్ అని తీసుకున్నాను. Cకి 67, క్యాపిటల్ Cకి, Gకి 71 వాల్యూ. ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాను. S1 లెస్ దాన్ S2 చూస్తున్నాను, G లెస్ దాన్ C. ట్రూ ఆర్ ఫాల్స్, 67 లెస్ దాన్ 71 ట్రూ కాబట్టి నాకు వాల్యూ ఏమొస్తుందండి, నెగిటివ్ వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కన్కాటినేషన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. S1 డాట్ కన్కాట్ ఆఫ్ S2 అంటే S1 స్ట్రింగ్కి S2ని యాడ్ చేయమంటున్నాను. S1లోనేమో హెలో తీసుకున్నాను, S2లో వరల్డ్ తీసుకున్నాను. S1 డాట్ కన్కాట్ ఆఫ్ S2 అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, హెలో వరల్డ్ అని ఇలా వస్తుంది. ఒక స్పేసింగ్ కూడా లేకుండా స్ట్రింగ్స్ రెండు పక్క పక్కన రావడాన్ని కన్కాటినేషన్ అంటాం. సమ్ మోర్ మెథడ్స్ ఆఫ్ స్ట్రింగ్. S1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ N గివ్స్ సబ్ స్ట్రింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ nth క్యారెక్టర్. అంటే ఏంటి అంటే మనం సబ్ స్ట్రింగ్ అనేది మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటాం కదండి, అందులో మనం ఒక సబ్ స్ట్రింగ్ని డిస్ప్లే చేసుకోవచ్చు. అది ఏ లొకేషన్ నుంచి కావాలో ఆ లొకేషన్ నెంబర్ ఇస్తే మనకి అక్కడి నుంచి ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, S1 ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కొటేషన్స్ జావా పాయింట్ అని చెప్పి తీసుకున్నాను ఇన్పుట్. నేను మెథడ్ వచ్చేసి ఏం రాసుకున్నాను, S1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 2 అని చెప్పి రాశాను. 2 అని చెప్పి రాయగానే నాకు సెకండ్ లొకేషన్ నుంచి నాకు వర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే J మానేసి AVAT POINT అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి S1 డాట్ సబ్ స్ట్రింగ్ N, M అంటే ఏంటి, ఏ లొకేషన్ నుంచి ఎక్కడ వరకు స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి. ఇందాక ఏం చేసాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి సబ్ స్ట్రింగ్ అనేది ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలో చెప్తాం. ఇక్కడ వచ్చేసరికి N, M అని చెప్పి రాస్తే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలో ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, S1 ఈక్వల్ టు జావా T పాయింట్ S1 డాట్ సబ్ స్ట్రింగ్ 2, 4 అని చెప్పి రాశాను.
2, 4 మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి 2 నుంచి స్టార్ట్ అయ్యి 4 ముందు వరకు ఉన్న వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. కాబట్టి నాకు ఏవి నాకు 2 నుంచి స్టార్ట్ అయ్యి అంటే థర్డ్ వన్, ఫోర్త్ వన్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి నాకు విఏ మాత్రమే నాకు ప్రింట్ అవుతుందండి. వన్ మోర్ కరెక్షన్ అండి. ఇక్కడ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎన్ అని చెప్పాను కదా, ఇందాక మీకు ఏ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను. సబ్స్ట్రింగ్ ఆఫ్ 2 అంటే 2 వదిలేసి నెక్స్ట్ నుంచి ప్రింట్ అవుతుందండి. విఏటి పిఓఐఎన్టి పాయింట్ అని జేఏ ప్రింట్ అవ్వదు. అదే ఇక్కడ 2 నుంచి 4 వరకు అన్నాను కాబట్టి 2 తర్వాతవి ప్రింట్ అవుతాయి. అంటే 2 తర్వాత ఉన్నది వి అండ్ 4 కూడా ప్రింట్ అవుతుంది ఏ. ఓకేనండి. నెక్స్ట్ వన్, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ పి క్రియేట్స్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద పారామీటర్ పి. ఓకేనండి. ఇంట్ వాల్యూ ఈక్వల్ టు 30. ఎగ్జాంపుల్ s1 ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ వాల్యూ అని చెప్పాను. వాల్యూ ఆఫ్ వాల్యూ ఎంత, నాకు ఏమని చెప్తున్నాను, క్రియేట్స్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద పారామీటర్ పి. స్ట్రింగ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్ అనేది ఏంటి, పి పారామీటర్ని క్రియేట్ చేస్తానండి. నేను ఇంట్ వాల్యూ అని చెప్పి 30 తీసుకున్నాను. స్ట్రింగ్ని డిఫైన్ చేసుకుంటున్నాను. దాన్ని దేనికి అసైన్ చేశాను, s1కి అసైన్ చేశానండి. వాల్యూలో ఎంత ఉంది, నాకు 30 ఉంది. ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ అనేది నాకు దేనికి వెళ్తుంది, s1లో సేవ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ s1 + 10 అని చెప్పి ఇచ్చాను. s1 + 10 అంటే స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ఎంత, 30. అండ్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, కన్కాటినేషన్. కాబట్టి నెక్స్ట్ ఉన్న మీరు వాల్యూ ఏదైతే ఇచ్చారో 10 ఇస్తే 10, 20 ఇస్తే 10, 20 అది 30 పక్కన ప్లేస్ అవుతుంది. కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 30, 10 అంటే 3010 అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, p.to స్ట్రింగ్ క్రియేట్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పి. ఇప్పుడు నేను స్ట్రింగ్ క్రియేట్ చేసుకుని ఆ స్ట్రింగ్ అనేది నాకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ పిని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, s1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్ s1. ఓకేనా అండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్డ్ మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెంటెన్స్లో మీరు రాస్తున్న వర్డ్ ఏ పొజిషన్లో ఉందో చెప్పాలి అనుకున్నప్పుడు, ఇది ఎక్కడుంది లెటర్ కానీ లేకపోతే స్టేట్మెంట్లో వర్డ్ పొజిషనింగ్ తెలుసుకోవడానికి మనం యూస్ చేసే ఫంక్షన్ s1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్ 2. స్ట్రింగ్ s1 అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. s1 ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ దిస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకున్నాను. నేను యూస్ చేసిన ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏంటి అంటే s1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ అని చెప్పి ఇచ్చానండి. నాకు ఈజ్ అనే వర్డ్ ఏ పొజిషన్లో ఉంది, నేను తీసుకున్న సెంటెన్స్లో ఏ పొజిషన్లో ఉంది, నాకు సెకండ్ పొజిషన్లో ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, సెకండ్ రిటర్న్స్ 2ని నాకు రిటర్న్ చేస్తుందండి. నెక్స్ట్ వన్, s1 ఇండెక్స్ ఆఫ్ x, n అంటే గివ్స్ ద పొజిషన్ ఆఫ్ x ఇన్ స్ట్రింగ్ ఆఫ్టర్ nth పొజిషన్. ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇన్పుట్ తీసుకున్నాను, కాకపోతే ఈజ్ తీసుకుని నెక్స్ట్ nth పొజిషన్ని రాస్తున్నాను. nth పొజిషన్ 4 పెట్టాను. అంటే నేను తీసుకున్న వర్డ్ తర్వాత వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తానండి. ఓకేనండి. నాకు ఈజ్ అనేది ఏ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి లేదా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు ఈజ్ తర్వాత పొజిషన్లో ఉన్న వర్డ్ ఏంటండి, ఇండెక్స్లో ఉన్న లెటర్స్ ఎన్ని, 5. దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్ స్ట్రింగ్. And now let us discuss about string value of method. The string value of method converts different types of values into string. వాల్యూ ఆఫ్ మెథడ్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి. బై ద హెల్ప్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ మెథడ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటు టు స్ట్రింగ్, లాంగ్ టు స్ట్రింగ్
boolean to string, character to string, float to string, double to string, object to string and array to string. ఏ డేటా టైప్ నుంచి అయినా కానీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. పబ్లిక్ క్లాస్ స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ ఎగ్జాంపుల్. వితిన్ క్లాస్ I can define main method, public static void main string arg. Next one, int value equal to 30 అని చెప్తాను. అంటే వాల్యూ అనేది నాకు ఏ డేటా టైప్ సంబంధించిందండి, ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ డేటా టైప్ సంబంధించి ఒక వేరియబుల్ లేదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ వచ్చేసి నాకు నేమ్ ఏంటండి s1 ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ వాల్యూ ఇస్తాను. అంటే ఇప్పుడు నేను తీసుకునే ఇంటీజర్ వాల్యూ అనేది స్ట్రింగ్ డేటా టైప్ సంబంధించిన ఆబ్జెక్ట్లో నేను ప్లేస్ చేసుకుంటాను. అంటే నాకు ఏమవుతుంది, ఇంటీజర్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుంది, స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అవుట్పుట్ ప్రింట్ చేయమంటాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s1 + 10 అంటే కన్కాటినేషన్ స్ట్రింగ్ విత్ 10. నాకు వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుందండి, 30 10. ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో మనం చూసాం. ఓకేనండి. సేమ్ అలాగే ఇక్కడ కన్వర్ట్ అవ్వడం అంటే మనం తీసుకున్న 30 అనేది ఇంగ్లీష్ లెటర్లోకి కన్వర్ట్ అయిపోదు. ఆల్రెడీ చెప్పాను, విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మనం గ్రూప్ ఆఫ్ లెటర్స్ రాయొచ్చు, లేదా నెంబర్స్ రాయొచ్చు, లేదా సింబల్స్ రాసినా మనం ఏమంటాం, దాన్ని స్ట్రింగ్ అనే అంటాం. ఓకేనండి. విత్ ఇన్ డబుల్ కొటేషన్. సేమ్ అలాగే ఇక్కడ నేను ఏం చేస్తాను, కన్వర్ట్ చేస్తాను. నాకు ఇంటీజర్ అనేది దేని కింద కన్వర్ట్ అవుతుంది, స్ట్రింగ్ టైప్ కింద కన్వర్ట్ అవి s1లో ప్లేస్ అవుతుంది. నేను డిస్ప్లే చేయమన్నది ఏంటి, s1 + 10 అంటే s1లో ఉన్న వాల్యూ ప్లస్ 10 అంటే కన్కాటినేషన్ చేయమంటున్నాను. కన్కాటినేషన్ అంటే జస్ట్ యాడ్ అవుతుంది అనుకో, అంటే 3010 అని చెప్పినాక అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది వాల్యూ ఆఫ్ మెథడ్ స్ట్రింగ్ క్లాస్. వన్ స్ట్రింగ్ బఫర్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. స్ట్రింగ్స్ని 2 క్లాసెస్లో మనం డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ స్ట్రింగ్, సెకండ్ వన్ స్ట్రింగ్ బఫర్. ఆల్రెడీ స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్. స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఏ ప్యూర్ క్లాస్ స్ట్రింగ్. స్ట్రింగ్ క్రియేట్స్ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది ఏంటి, ఓన్లీ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేయడానికి స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుందండి. అదే స్ట్రింగ్ బఫర్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ లెంత్ అంటే లెంత్ విచ్ క్యాన్ బి మోడిఫైడ్ బోత్ ఇన్ లెంత్ అండ్ కంటెంట్. మీరు స్ట్రింగ్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే అందులో రాసే కంటెంట్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చండి స్ట్రింగ్ బఫర్ యూస్ చేసి. స్ట్రింగ్ వచ్చేసి ఫిక్స్డ్, స్ట్రింగ్ బఫర్ వచ్చేసి వేరియబుల్ అండి. అంటే వేరీస్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు మనం కావాలి అంటే. ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రింగ్ బఫర్ నేమ్ ఇచ్చానండి, ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో ఏం రాశానంటే హలో వరల్డ్ అని చెప్పి రాశాను. ఏం రాశానండి, హలో వరల్డ్ అని రాశాను. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అంటే డిస్ప్లే చేయమంటున్నాను. స్ట్రింగ్ బఫర్ డాట్ లెంత్ అంటే నేను తీసుకున్న స్ట్రింగ్ బఫర్లోకి తీసుకున్న ఇన్పుట్ యొక్క క్యారెక్టర్ లెంత్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, హెల్లో HELLO అంటే నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్. బోర్డ్లో ఎన్ని ఉన్నాయండి, 5 లెటర్స్. టోటల్ 10 లెటర్స్. కానీ ఇక్కడ లెంత్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్పేసింగ్ కూడా ఒక క్యారెక్టర్ కిందే మనకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఎన్ని స్పేసింగ్స్ ఉన్నాయి, 1 స్పేసింగ్ ఉంది. కాబట్టి మనకు లెంత్ ఎంత డిస్ప్లే అవుతుందండి, 11. అండ్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్ట్రింగ్ బఫర్ డాట్ కెపాసిటీ. ఈ స్ట్రింగ్ బఫర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 27 క్యారెక్టర్స్ని మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకేనా అండి. అంటే మనం 11 యూజ్ చేసుకున్నాం, మీరు కావాలి అంటే ఇంకా ఎక్కువ లెటర్స్ని మనం ఇన్పుట్ కింద ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనండి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ ఇన్ స్ట్రింగ్ బఫర్. సేమ్ స్ట్రింగ్కి ఎలా మెథడ్స్ ఉన్నాయో స్ట్రింగ్ టైప్కి సేమ్ స్ట్రింగ్ బఫర్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం. s1 డాట్ సెట్ క్యార్ ఎట్. ఆల్రెడీ మనం ఇందాక ప్రీవియస్గా మన స్ట్రింగ్లో కూడా చూసాం. ఇక్కడ ఏం చేస్తామంటే సెట్ క్యార్ ఎట్ ఇన్ ఎక్స్ ఆఫ్ అని. ఇక్కడ ఏమవుతుంది అంటే మోడిఫైస్ ద nth క్యారెక్టర్ టు ఎక్స్. అంటే మీరు ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పొజిషన్లో
మీరు ఇక్కడ ఏ క్యారెక్టర్ అయితే రాస్తారో ఆ క్యారెక్టర్తో రీప్లేస్ అవుతుంది. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. స్ట్రింగ్ బఫర్ SI ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ హెలో స్పేస్ జావా అని చెప్పి రాశాను. ఓకేనండి. హలో స్పేస్ జావా అని రాసాక నేనేం చేస్తున్నాను, నేను తీసుకున్న స్ట్రింగ్ ఏంటి S1, లేదా మీరు అది SL అనుకోండి, లేదా SI అనుకోండి. డాట్ సెట్ క్యార్ ఎట్ 6th పొజిషన్లో జేతో రీప్లేస్ చేయమంటున్నాను. ఓకేనండి. 6th పొజిషన్లో నేను క్యాపిటల్ జేతో రీప్లేస్ చేయమంటాను. అంటే హెలో తర్వాత నాకు జే ప్లేస్లో క్యాపిటల్ జే వస్తుంది. ఓకేనండి. హలో స్మాల్ జే ప్లేస్లో నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, క్యాపిటల్ జే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ S1 డాట్ అపెండ్ S2. అపెండ్ మీన్స్ యాడింగ్ అండి. ఓకేనండి. మనం ఇక్కడ అపెండ్ యూస్ చేసి ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. యాడింగ్ అనేది ఎక్కడ చేస్తామంటే S2 అపెండ్స్ ద స్ట్రింగ్ S2 టు S1 ఎట్ ద ఎండ్. అంటే S1 అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాం కదండి, ఆ S1 స్ట్రింగ్కి ఎట్ ద ఎండ్లో మనకి S2 స్ట్రింగ్ అనేది యాడ్ చేయడానికి అపెండ్ అని చెప్పి మెథడ్ని యూస్ చేస్తాం. స్ట్రింగ్ బఫర్ SB ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ ఐ లవ్ మై కంట్రీ అని చెప్పి రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ బఫర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏంటి అంటే SB డాట్ అపెండ్ ఇండియా విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. అది ఎక్కడ జాయిన్ చేస్తున్నాను, బఫర్. నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే నా మెథడ్కి నాకు ఎక్కడ యాడ్ అవుతుంది, నాకు అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందంటే ఐ లవ్ మై కంట్రీ ఇండియా అని చెప్పి ఎట్ ద ఎండ్ అనేది మనకి యాడ్ అవ్వాలి కాబట్టి లాస్ట్లో మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ S1 డాట్ ఇన్సర్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఇన్సర్ట్ అంటే ఏం చేస్తాం, ఇన్సర్ట్ అవుతుంది. మీరు ఏ పొజిషన్ అయితే ఇస్తున్నారో ఆ పొజిషన్లో S2 స్ట్రింగ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ ద స్ట్రింగ్ S2 ఎట్ ద పొజిషన్ N ఆఫ్ ద స్ట్రింగ్ S1. S1లో మనం స్ట్రింగ్ S1 తీసుకుంటామండి. S1లో మీరు ఇచ్చిన పొజిషన్లో S2 స్ట్రింగ్ అనేది మనకి ప్లేస్ అవుతుంది. ఇక్కడ నేను అగైన్ స్ట్రింగ్ బఫర్ SB ఈక్వల్ టు ABCDEFGHIJK అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ 3, 1 2 3 అని చెప్పి విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో 1 2 3 ఇచ్చాను. అంటే నాకు ABC తర్వాత నెక్స్ట్ పొజిషన్లో S2 స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వచ్చి నాకు ప్లేస్ అవుతుంది. అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ABC 1 2 3 DEFGHIJK అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనండి, ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ S1 డాట్ సెట్ లెంత్ ఆఫ్ N sets the length of string S1 to N if S1 N less than or equal to S1 dot length S1 is truncated. If N greater than S1 dot length 0 or add to S1. ఇక్కడ చూడండి, నేను సేమ్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన దాంట్లో ఏం రాస్తున్నాను, వెల్కమ్ జీక్స్ అని. ఓకేనండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, str డాట్ సెట్ లెంత్ని ఎక్కడికి సెట్ చేశాను, 10కి సెట్ చేసుకున్నాను. 10కి సెట్ చేసుకుంటే ఓన్లీ నాకు 10 క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. వెల్కమ్లో 7 లెటర్స్, నెక్స్ట్ GEE. ఓకేనండి, ఇది మాత్రమే సెట్ లెంత్. మనం ఎంత స్ట్రింగ్ తీసుకున్నా కానీ మనకు నచ్చినన్ని క్యారెక్టర్స్ మాత్రమే మీరు ప్రింట్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ సెట్ లెంత్ అనే మెథడ్ యూస్ చేసి. ఈ టాపిక్ మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ కాన్సెప్ట్. స్ట్రింగ్ కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నది ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి జావాలో. 2 టైప్స్ అండి, స్ట్రింగ్ క్లాస్ ఒకటి, ఇంకొకటి ఏమో స్ట్రింగ్ బఫర్ అనేది ఒక క్లాస్. స్ట్రింగ్లో ఉండే మెథడ్స్ ఏంటో చూసాము, అలాగే స్ట్రింగ్ బఫర్లో ఉండే మెథడ్స్ని కూడా చూసాము. ఓకేనండి, ఇప్పుడు మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడగాలి అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్ అన్నాడు అనుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్స్ అని చెప్పి క్వశ్చన్ అడిగితే మొత్తం మనం అన్నీ కూడా స్ట్రింగ్ డెఫినేషన్, డిక్లరేషన్, ఎగ్జాంపుల్ రాస్తాము. అలాగే సమ్ ఆఫ్ ది స్ట్రింగ్ మెథడ్స్ని కూడా మనం రాయాలి. ఎందుకని ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తే, అదే షార్ట్ ఆన్సర్ ఇస్తే జస్ట్ మనం డెఫినేషన్ రాసి డిక్లరేషన్, ఎగ్జాంపుల్ రాస్తాము. అలాగే
మనం ఏం చేస్తాము, స్ట్రింగ్‌లో ఉండే టైప్స్ 2 క్లాసెస్, జావా సపోర్ట్ చేసే 2 క్లాసెస్ రాస్తాం. స్ట్రింగ్ బఫర్ గురించి రాస్తే సరిపోతుంది. అలా కాకుండా మనకి ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ వేరియస్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్నాడనుకోండి. స్ట్రింగ్ ఆపరేషన్స్ ఆర్ స్ట్రింగ్ మెథడ్స్ అని చెప్పి అడిగితే మొత్తం మనం డిస్కస్ చేసాం కదండీ! ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా సేమ్ మీకు లెక్చర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు రాసినా పర్వాలేదు. లేదా పాయింట్ వైస్ సైడ్ హెడ్డింగ్ పెట్టి చిన్న ఎగ్జాంపుల్ రాస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనండి. అదే స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ అంటే ఆల్రెడీ మనం లెక్చర్‌లో చూసాం కదా! స్ట్రింగ్ బఫర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి రాయాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై లెక్చర్.